హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ముఖ్యంగా ఏపీలో మనకు ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. వీడియో చూసుకోవాలనిపిస్తే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక అయితే వెళ్ళిపోదాము. ఉత్తర ఛత్తీస్గఢ్ దాన్ని ఆనుకొని ఉన్న అంతర్గత ఒడిశా పైన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది ఉత్తర ఛత్తీస్గఢ్ 70 కిలోమీటర్లు, అలాగే తూర్పు ఆగ్నేయంగా 140 కిలోమీటర్లు, మలాంజ్కండ్కు 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉత్తర ఛత్తీస్గఢ్ అదే ప్రాంతంలో బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేసింది. ఇక వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు కొనసాగుతూ 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. ఇక వీటి ఫలితంగానే ఏపీలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేసింది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది. ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ అల్లూరి సీతారామరాజు, పార్వతీపురమణ్యం, అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది.